చేత కుదిరకృష్ణ చేస్తూ కూడా తీసుకుని పోవడం చేత అడుగుకు అవకాశం లేదు. ఓహో, అట్లయినా నేను చెప్పేది ఆలకించండి. మేడం గురించి మాట్లాడుకై ఆమె లేదు. ఎవరు? మీ అత్తగారు. అతని వెంట పెట్టుకొని మన మేడం దగ్గరికి వచ్చేది. మరి మన ఇంటికి వచ్చిన వారిని అందుకని కూర్చోండి. శక్తి గారిని కూర్చునే కొంచెము తాంబూలం మీద అతను ఏం చేశారు? వచ్చిన పని రుచి పెట్టి అధిక ప్రసంగం మొదలుపెట్టాను. అప్పుడు నాకు చిరాకు వచ్చి తప్పలేసి మేడకి కష్టపడుతున్నా. మా అమ్మ లేదు. నా ముక్కడికి ఇప్పుడు మిక్క మీద ఆటని గొడ్డలోకి తీసుకొని పోయి ఆదాన్ని ఆవిడ తగినది. నా మీద అమ్మకుండా తగిన సంగతి అంతా దైవం తరచుగా ధనితో నాలుగు దాటి పక్కలతోడను, చేతులు చేవనాలతోడను, హృదయం రుక్కు చేయించున్నది. ఆ పైన ఇదంతా చావు చల్లగా చెప్పులు కావాలి అంతేనా? ఇప్పటికంటే కానీ 2-3 దినాలు తప్పగా ఇక నేను ఎప్పుడు పాటలో దిగేది. మరొక విశేషం, ఇంతకు ముందు రేపు ఆ రేపులకు మరొక ప్రోగ్రాం తగిన బాగున్నది కాదు కాదు. నా మాట కలవదు విని అప్పుడు నీకు తోచిస్తాను. ఏమిటి ఇంతవరకు ఇదిగో అదిగో చెప్పిన తొందరి ఈ పూట అంతటి మీరు మరొక తొంటరి చేసిన ఆ తొంటరి కొన్ని నోట్లో కలిపి ఆవుల తాను తొంట చేసుకుని మీరు ఆ తొంట చేసి మా ఇంత తోడం కూర్చుంది అంతేనా? మాట ప్రాంతం వేయడం మండిపడి నేనేం చెప్పాలనుకుంటానని జవాబు మాని చూడంటే ఇప్పటికి 3 దినములు విని ఇంకా నేను వినలేదు. ప్రతిదినము మా అమ్మ చేత పడలేక చచ్చిపోతున్నాను. మధ్యాహ్నం మీ వేరే వదులు మా అమ్మ కోసిన పూట 7 గంటల బ్రతికున్నాను. కానీ మరొక రేపు మనతో మాతో విని చావసరి ఇక నేను పడలేను. ఇంతతో మీ దారి మీదే